ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. ఓం గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, అలాగే జ్యోతిష్య అభిమానులకు, పుష్కర స్నాన ప్రియులకి స్వాగతం పలుకుతూ అందరికీ ఈ యొక్క నర్మదా నదిలో ప్రవహించేటువంటి నదికి ఈ సంవత్సరము పుష్కరాలు వస్తున్నాయి కనుక మనమందరం కూడా పుష్కర స్నానాన్ని ఆచరింపచేసుకుందాం. దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు పొందుదాం. ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పొందుదాం. గతించినటువంటి పెద్దవారందరికీ అక్కడ పిండ ప్రదాన కార్యక్రమాలు చేసుకొని వారి ఆత్మలను తృప్తిపరచుకొని వారు ఎప్పుడైతే గతించిన వారు ఆత్మ ఎప్పుడైతే తృప్తి చెందుతుందో మనందరికీ శ్రీరామ రక్ష కనుక వారి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేద్దాం. 1/5/2024 నుండి 15/5/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో రవి మరియు శుక్ర సంచార స్థితి. ఏడాది తర్వాత గురు భగవానుడు సంచారం చేయడం, 12 సంవత్సరాల తర్వాత గురు భగవానుడు వృషభ రాశిలో సంచారం చేయడం, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శనైశ్వర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో కుజుడు బుధుడు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. చైత్రమాస అమావాస్య సందర్భంగా తులారాశి వారు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలియజేసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములను కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రి, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి 12 సంవత్సరముల తర్వాత వృషభ రాశిలోకి శత్రుస్థానంలో గురు సంచారము చేయడము కొద్దిపాటి ఇబ్బందికరము అని చెప్పి గమనించగలగాలి. అలాగనే వీరికి 5వ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకారకుడు, 6వ స్థానంలో కుజ బుధ రాహు సంచార స్థితి, 7మంలో రవి శుక్ర సంచార స్థితి, 8మంలో గురు సంచార స్థితి ఉండడం వలన సున్నితమైన స్వభావం కలిగి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగాలలో వీరి పని వీరి చేసుకొని వెళ్ళిపోయేటువంటి వారు తులారాశి జాతకులు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం, అర్థం చేసుకొని మాట్లాడడం, సమాజానికి ఒక మంచి సలహా మెసేజ్ ఇవ్వాలి అనేటువంటి వీరి యొక్క తపన వీరికి చాలా అధికంగా ఉంటుంది. కాకపోతే వీరిని అందరూ పోపులో అంటే కరేపాకులాగా వాడుకొని వదిలేసే రకాలు అధికంగా ఉంటారు. కానీ వీరికి తెలుసు నా యొక్క సమయాన్ని వీళ్ళు వాడుకుంటున్నారు, నా దగ్గర ఉండబడిన నాలెడ్జ్ని వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు అని చెప్పి తెలుసు. అయినను బంధుప్రీతి, స్నేహప్రీతి, బంధుత్వాలను స్నేహాన్ని వదులుకోలేక వాళ్ళు వీళ్ళను సద్వినియోగపరుచుకుంటున్నారు అని తెలిసినా కూడా ధర్మం కోసం న్యాయం కోసం పనిచేసేవారు ఎవరయ్యా అంటే తులారాశి జాతకులే. కనుక ఇలాంటి కాల పరిస్థితుల్లో వీరికి సంతాన స్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, భూములు, గృహాలు, వాహనాలు, క్రయ విక్రయాలు యోగదాయకాలు. వివాహం కాని వారికి ప్రయత్న కాలంలో మంచి శుభవార్తలు వినడం జరుగుతుంటుంది. కాకపోతే వీరికి గురువు అష్టమంలో ఉన్నంత వరకు వీరికి ఒక రకమైనటువంటి జలగండం పొంచి ఉంది అని చెప్పి గమనించాలి. మీ జన్మ నక్షత్రం రోజున
అమావాస్య పూర్ణిమ తిథి ఎందున వీలైనంత వరకు దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, మౌనంగా ఉండడం, సున్నితంగా ఉండే పరిస్థితి అట్లయితే ఎక్కువ కాలం భవిష్యత్తు మీకు మంచి కాలం ఉంటుంది. ఆవేశపడ్డారా సర్వము కోల్పోయే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త.